షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ప్రభువునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యెషయా ద్వారా దేవుడు తన భక్తుడికి సెలవిస్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. అంతకు మునిపే హిజ్కియా రోగముతో బాధపడుతూ పడకలో ఉన్నాడు. నీవు చనిపోతావని చెప్పినటువంటి దేవుడే మరలా నేను నిన్ను బాగు చేస్తాను అని సెలవివ్వటం చూడటానికి విడ్డూరంగా ఉందేమో. చెప్పేది ఆయనే, మరలా చెప్పేది కూడా ఆయనేనా అని అనుకుంటారు. కానీ పరీక్షలు మనము ఖచ్చితంగా గమనించాలి. మన జీవితంలో దేవుడు పరిశోధిస్తాడు తప్ప శోధించడు. శోధించేది సాతానుడు, పరిశోధించేది ప్రభువు. ఇక్కడ హిజ్కియా విషయంలో ఆలోచన చేస్తే మరలా ప్రవక్తతోనే జవాబు పంపిస్తూ ఉన్నాడు. ప్రవక్తను ప్రజలకు, ప్రభువుకి ప్రతినిధిగా మనం భావించాలి. ఎవరైతే ప్రవక్తను అనగా దేవుని దాసుడిని, దేవునికి నాకు ప్రతినిధి అని భావిస్తారో ఖచ్చితంగా వారి గౌరవానికి తగ్గట్టుగా దీవెన కూడా ఉంటుంది. ఇక్కడ విషయం ఆలోచించండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. మనము కార్చే కన్నీరు ప్రజలు చూడకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, ప్రభు చూశాను అంటున్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ మాట గ్రహిస్తున్నారా? మన ప్రార్థన ప్రజలకు గట్టిగా వినబడాలనో, లేకపోతే మనం ప్రార్థనలో వాడే పదాలు బయటవారు మెచ్చుకోవాలనో కాకుండా ప్రభువు అంగీకరించేటువంటి ప్రార్థన చేయమని మరొకసారి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. నేను నిన్ను బాగు చేసేదను. వైద్యులు, ఈ లోక వైద్యులు మనల్ని స్వస్థపరచాలనుకుంటాం కాదు. ఈ లోక వైద్యులకు జ్ఞానం ఇచ్చింది, ఆ విధంగా వైద్యము చేయించింది దేవుడు. బాగు చేస్తాను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునికి ఎక్కిపోవుదువు. ఇది ఎంత చక్కటి మాట చూడండి. కొన్ని దినాల నుండి మంచంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను స్వస్థపరుస్తున్నాను, 3వ రోజే నువ్వు మరలా దేవుని మందిరానికి ఎక్కి వెళ్తావు. ఇది ఒక్క దేవునికే సాధ్యం తప్ప మరెవరి వల్ల కాదు. ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎవరో చనిపోతావంటే నువ్వు చనిపోవు. ఎవరో భయపెడితే నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. విషయం తెలిసిన తర్వాత విజ్ఞాపన చేయటం అనేది విరివిగా అలవాటు చేసుకోండి. దానియేలు కూడా అంతే. శాస్త్రము సంతకం చేయబడిందని తెలుసుకుని చేతులు ముడుచుకుని కూర్చోలేదు, లేకపోతే వెక్కి వెక్కి ఏడవలేదు. యథాప్రకారంగా తన భక్తి జీవితం ఎలా ఉందో అలాగే కొనసాగించాడు. మనకి విషయం తెలిసిన తర్వాత, ఇదిగో నీ ఇంట్లో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఎవరైనా నీకు చెప్పి నిన్ను కంగారు పెడితే నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. దేవునికి విన్నవించు, దేవుడు అంగీకరించేటట్లుగా ప్రార్థించు, కన్నీరు కార్చు, ఉన్న విషయం ఉన్నట్లుగా దేవునికి చెప్పు. ఎందుకో తెలుసా? ఆయనకు మరుగైనది లేదనుకోండి, కానీ మన నోటి ద్వారా మనము దేవుణ్ణి అడగాలి. అలా మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో ఆయన ప్రతిదీ సాక్షార్థమై ఆయన ఉంచుతాడు. దావీదు భక్తుడు రాసినట్లుగా కన్నీళ్లు బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. మనకి ప్రార్థన కన్నీరు కొలత ఉంది అంటే బిందెలు బిందెలుగా నీళ్లు కార్చమని కాదండి. హృదయ అంతరంగము కరుగునట్లుగా విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలు పట్టుకోవాలి. హిజ్కియా అదే పని చేశాడు. నేను చూశానయ్యా, నేను నిన్ను బాగు చేస్తాను. 3వ రోజే మళ్ళీ నువ్వు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తావు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. ఏదైనా చేయాలంటే దేవుడే దానికి సమర్థుడండి. మనిషి కోతల రాయుళ్ళు కానీ ఏది చేయాలన్నా ప్రభువుకే సాధ్యం. ఎందుకంటే ఆయన సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త.
పునరుద్ధానుడు అనేటువంటి పేరు ప్రభువుకు తప్ప మరెవరికి ఉంది చెప్పండి? ఏదైనా చేయగలడు. మరణశయ్య మీద నుంచి కూడా దేవుడు మనుష్యులను లేవనెత్తగల సమర్థుడు ఆయన. దేవుణ్ణి స్తుతిద్దామా? ఆయన నామాన్ని హెచ్చిద్దామా? మనము పరిశోధనలో ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకుని ప్రభు పాదాలు పెట్టుకుని ప్రణమిలుదాం. దేవుని ద్వారా ప్రతిఫలాన్ని పొందుకుందుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.